ఏలూరు మా బడేటి రాధాకృష్ణ సంటి గారు 30,000 25,000 మెజారిటీతో జనసేన టీడీపీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా 100% గెలుపు. దానికి మెజారిటీయే కానీ గెలుపు కాదు, మెజారిటీయే మా లెక్కేసుకోవాలి 100%. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన బాగుంటే ఇంత ఉప్పెత్తిన జనం ఉండరు. ఏ డిపార్ట్మెంట్ వారిని అడిగినా పరిపాలన సరిలేదు, సామాన్యులకి రేట్ల భారం అన్నీ చేయలేదు, కరెంటు బిల్లులు కానీ అన్నీ ఆయన దొంగ హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. 2024 మందు నిషేధం చేసి ఎలక్షన్కి వస్తానన్నాడు, జరిగిందా లేదు. అమ్మఒడి అన్నాడు, అందరికి ఇస్తానన్నాడు. ఇంటిలో ఎంతమంది పిల్లలకి ఎంత ఇస్తారంటే అంతమందికి ఇస్తున్నాడు, ఒక్కరికి ఇస్తున్నాడు. అలాగే పెన్షన్లు 2,500 2,000 రూపాయలు దాన్ని ఒక్కసారి 3,000 చేస్తున్నాడు. చేశారా? చేయలే. చేసుకుంటూ బాధ అన్నాడు. ఇవాళకి 3,000 2,250 27,50 అంత ఇస్తున్నారు. అది పూర్తిగా అది ఎప్పుడో ఇవ్వాల్సింది, అది ఇప్పుడు ఇవ్వటం అంటే ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చి అంత ముందే ఇస్తుంటే అది బాగుండేది. చంద్రబాబు గారిది ఆ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు 1,000 రూపాయలు 2,000 చేశారు. ఆయన వస్తే 3,000 ఇస్తున్నాడు. అలా ముసలికి కాస్త పండుగ అవసరాన్ని కొనుక్కున్న దానికి ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం అనేది కరెక్ట్ అయిన పాలసీ కాదు. అది 3,000 రూపాయలు పెన్షన్ కరెక్ట్గా ఇచ్చేయాలి. క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి క్యాలెండర్ చేశారా? ఒక్కసారి రిలీజ్ చేశారా? ఈసారి వస్తుంది రాదంటారు కంపల్సరీ? 100% రాదు, 100% రాదు. అది ఒకసారి వస్తే పరిస్థితి ఏంటంటే దారుణంగా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. 100% అది గ్యారంటీ. కానీ జనం మంచిగా కోరుకుంటే, తెలుగుదేశం జనసేన కోరుకుంటే మంచిది, కానీ కాకుండా అది ఏదైనా రాంగ్ స్టెప్ అనకూడదు. కానీ జరగకూడదు, జరిగితే ప్రమాదకరంలో ఉంటాం. నీ దగ్గర 100 రూపాయలు నేను లాగేసుకుంటా, నా దగ్గర 1000 ఉంటే ఇంకో లాగేసుకుంటా. అట్లాంటి పరిస్థితి సార్ ఎలా ఉంది సార్? మీకు ఎలా అనిపిస్తుంది సార్? మళ్ళీ అధికారం వస్తుందండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడండి. ఈయన మళ్ళీ వస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ఎలా ఉందంటారు ఈసారి? కలవటం మంచిది అంటారు? ఆయన వచ్చే సీట్లన్నీ గ్యారెంటీ వస్తాయండి. గెలుస్తారంటారు? 24 గెలుస్తారు. 24 సీట్లు గెలుస్తారండి. పక్కా తెలుగుదేశం పార్టీ పక్కా నగ్గుతుందండి. అది మాత్రం ముఖ్యమంత్రి అవుతాడండి. 2 పొత్తుల మీద అవుతే మనకి మంచిదండి. లేకపోతే వస్తే మన దౌర్జన్యమే. ఇప్పుడు పక్కగా అన్ని ఇస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆటో 10,000 వేస్తున్నారండి. ఇప్పుడు ఆటో పట్టుకుంటే ఎంత తీసుకున్నారండి? దానికి ఎంత పెనాల్టీ వేస్తున్నారండి? అది 3-4 పెనాల్టీలు వేస్తుంటే ఈ 10,000 ఇచ్చింది 10,000 దానికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు దానికే ఉందండి దానికి. ఇప్పుడు ఆటోలు వేస్తున్నారు అన్నారు, ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నారు. అమ్మఒడి కరెంట్ బిల్ ఎంత వస్తుందండి? వాళ్ళు ఎంత వస్తుంది? ఇవన్నీ కూడా మొత్తం అన్నీ పోతుందండి. దానికోసం ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడండి. ఇంకో 24 ఇచ్చినా గెలిపించుకుంటాం. జనసేన 24 ఇచ్చినా గెలిపించుకుంటాం. మంచిదే అంటారా? 24 సీట్లు ఇంకా ఎక్కువే కోరుకుంటే ఇబ్బంది అంటున్నారు కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అసలు జనసేనకు ఉన్న కెపాసిటీ అభిమానం బాగా ఉంది. జనసేన ఫుల్ మద్దతు అండి. ఎక్కడ పెడితే అక్కడ ఫుల్ సపోర్ట్. అసలు ఎంత సపోర్ట్ ఉందంటే అంత సపోర్ట్ ఉంది జనసేనకి. మా పొలిసిన్ ఏరియా అయితే 50,000 మెజార్టీతో గెలుతాడు. మా తాడేపల్లి కూడా పక్కాగా 50,000 మెజార్టీతో గెలుతాడు. ఈసారి జనసేన తెలుగుదేశం కూటమిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ రావడం ఖాయం. ఇది చూస్తే ఈ దెబ్బతో జనసేన తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారు జనసేన అభ్యర్థి ఎవరైనా సరే జనసేన నాయకులు కూడా చాలా చక్కగా ఉన్నారండి. అందరూ కలిసి ఉన్నారు. సునామీ అండి, జన సునామీ ఇది. 150 నుంచి 170 వరకు మనయే కన్ఫామ్ సార్. అదే సార్. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము చంద్రబాబు నియోజకవర్గం సొంగారు వాసన కుమార్ మా ఎమ్మెల్యే. అంటే ఏంటి సార్ ఎలా ఉండబోతుంది సార్? చాలా బాగుంది. 50,000 మెజార్టీ గెలిచింది తర్వాత సొంగారు వాసన కుమార్. ఏంటి సార్ ఏంటి అక్కడ జనసేన కొంచెం తక్కువ ఇచ్చినట్టు అంటున్నారు చాలా మంది. కొంచెం తక్కువ ఇచ్చారంటే వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చారు కదా. 24 అంటే తక్కువ కదా. అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. గెలిచి వాళ్ళకి ఇచ్చారు. ఎక్కువ జనం ఉంటే గెలవడానికి ఇచ్చారు, సీట్లు పాడైపోతే ఆలోచనలోనే ప్లాన్ చేశారు. అది మెయిన్ గ్యారెంటీ. అంటే పర్లేదు అంటారు మరి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సంబంధించి? ఎంపీ ఎమ్మెల్యే మొత్తం గ్యారెంటీ షూర్.
అస్సాం ఏలూరు జిల్లా మాది. రామానాయుడు గారు 30,000 మెజార్టీ వస్తారండి. జనసేన తెలుగుదేశం పొత్తు ఉంది కదండి, పక్కగా వస్తుంది. ఆయన సీట్ కన్ఫామ్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు 5 ఇచ్చినా 30 ఇచ్చినా 35 ఇచ్చినా కన్ఫామ్ గా ఆయన గెలుస్తారు. గ్యారెంటీ 24 ఇచ్చారు కదా తక్కువ అని. ఇప్పుడు ఇదేదో ఈ సీట్లు ఏదో ప్రకటిస్తున్నారు మిగతా నేను. అంటే 24 ఇచ్చినా 24 గెలవాలి. గ్యారెంటీ అండి, ఫుల్ గ్యారెంటీగా వచ్చేస్తాడు. మంచి నిర్ణయం అంటారా పవన్ కళ్యాణ్ గారు? చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. ఆయన పొత్తులో మంచి నిర్ణయం తీసుకున్నాడు.